సొసైటీలో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు దాన్ని సాల్వ్ చేయాలి కదా. అర్థమవుతుందా? ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇది మీరు కూడా గమనించే ఉంటారు. మీరు మీడియా కానీ సోషల్ మీడియా కానీ చూస్తే ఏదైనా ఒక ప్రాబ్లమ్ని అనలైజ్ చేయమంటే అద్భుతంగా అనలైజ్ చేస్తారు అందరు. అంటే రకరకాల పీపుల్ ఆర్ వెరీ గుడ్ అట్ అనలైజింగ్ ద ప్రాబ్లం. సమ్ పీపుల్ ఆర్ ఆల్సో గుడ్ అట్ గివింగ్ సొల్యూషన్స్ టు ద ప్రాబ్లం. బట్ వెరీ ఫ్యూ రియలీ సాల్వ్ ద ప్రాబ్లమ్స్. వాళ్ళు ఎవరు? యాక్చువల్లీ సివిల్ సర్వెంట్స్. లెట్స్ బి ప్లెయిన్ అండ్ క్లియర్. నిజంగా సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ని ఎవరు సాల్వ్ చేస్తున్నారంటే సివిల్ సర్వెంట్సే చేస్తున్నారు. మీకు డౌట్ రావచ్చు, అదేంటి సార్ ఆంటర్ప్రెన్యూర్స్ ఉంటారు కదా, ఆంటర్ప్రెన్యూర్స్ అంటే తెలుసు కదా, బిజినెస్ పీపుల్ ఉంటారు, వీళ్ళు కదా సొసైటీలో ప్రాబ్లమ్స్ని నిజంగా సాల్వ్ చేస్తున్నారు. యాక్చువల్లీ వాళ్ళు కూడా చేయాలి. దే ఆల్సో హ్యావ్ ద పొటెన్షియల్ టు డూ. ఆంటర్ప్రెన్యూర్స్ అంటే మీకు తెలుసు కదా, యంగ్ బిజినెస్ మెన్. సమ్హౌ మన ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే ఈ మోస్ట్ ఆఫ్ ద ఆంటర్ప్రెన్యూర్స్ వీళ్ళు ఆన్లైన్ డెలివరీ యాప్లు, ఐస్ క్రీమ్ డెలివరీలు, లేకపోతే బట్టల డెలివరీలు, ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నారు. కానీ రియల్ టైం ఇండియన్ సొసైటీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే వాళ్ళు తక్కువ ఉన్నారు. అసలు లేరు అనట్లేదు. ఎక్కువ మంది అలాంటి మనీ మేకింగ్ వైపు ఆలోచిస్తున్నారు. కానీ రియల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ద సొసైటీని సాల్వ్ చేసేలాగా ఎక్కువ మంది ఆంటర్ప్రెన్యూర్స్ లేరు. సో ద పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ ఈజ్ వెరీ సింపుల్. ఇప్పటికీ ఎవరైనా అంటే దీస్ ఆర్ నాట్ జస్ట్ ద మ్యూట్ స్పెక్టేటర్స్ ఆఫ్ ద గేమ్, బట్ దీస్ ఆర్ ద వన్స్ హూ ఆర్ రియలీ ప్లేయింగ్ ద గేమ్ అండ్ ట్రైంగ్ టు విన్ ద గేమ్ ఫర్ పీపుల్, ఆర్ ట్రైంగ్ టు రియలీ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద పీపుల్. ఎవళ్ళు అని నన్ను అడిగితే ఐ కెన్ సే కాన్ఫిడెంట్లీ ఇట్ ఈస్ ద సివిల్ సర్వెంట్స్. సివిల్ సర్వెంట్స్కి ఆ లగ్జరీ లేదు. బయట నుంచి చూసి ఈ ప్రాబ్లం ఇలా ఉంది ఫ్యాన్సీగా దాన్ని అనలైజ్ చేయడము, లేకపోతే ఇంకా ఫ్యాన్సీ సొల్యూషన్స్ ఇవ్వటము కాదు సివిల్ సర్వెంట్స్ పని. ఫస్ట్ లేచి పరిగెట్టి గ్రౌండ్కి వెళ్ళి ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేయడం అనేది ఒక సివిల్ సర్వెంట్. సో సార్ జాబ్ సెక్యూరిటీకి ప్రాబ్లమ్ సాల్వింగ్కి లింక్ ఏంటి అని మీకు రావచ్చు. సొసైటీలో ప్రాబ్లమ్స్ ఉన్నంత వరకు దాన్ని ఎవరిలో ఒకళ్ళు సాల్వ్ చేయాలి. ఆ సాల్వ్ చేసే వాళ్ళే సివిల్ సర్వెంట్స్. సొసైటీలో ప్రాబ్లమ్స్ ఉన్నంత వరకు సివిల్ సర్వెంట్స్ అనే వాళ్ళు ఉంటారు. అందువల్ల సివిల్ సర్వెంట్కి జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. అంతేగాని ఏదో గవర్నమెంట్ జాబ్ అంటే జాబ్ సెక్యూరిటీ అని కాదు. Someone is there to take the responsibility and solve the problems of the society. That is civil servants. Of course, I don't want to glorify this aspect much, but you all know civil servants అంటే వాళ్ళకి మంచి పర్క్విజైట్స్ కూడా ఉంటాయి కదా, మంచి కారు, మంచి బంగ్లో, ఇవన్నీ ఉన్నాయి. బట్ అవి చూసి రాకండి. ఎందుకంటే నిజంగా మనీయే కావాలి అంటే డెఫినెట్లీ మార్కెట్ ఎకానమీ ఇది, ఆంటర్ప్రెన్యూర్స్ డెఫినెట్లీ వీళ్ళే మనీ ఎక్కువ అని చేసుకుంటారు. వైట్ మనీ ఎక్కువ ఉంటుంది, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ at least I want students to come here driven by spirit of public service. ఆ పబ్లిక్ సర్వీస్ స్పిరిటెడ్నెస్తో కనుక మీరు ఇక్కడికి వస్తే డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్ దిస్. సో దట్స్ హౌ ద థర్డ్ పాయింట్ ఐ వాంట్ టు టాక్, జాబ్ సెక్యూరిటీ ఆస్పెక్ట్. దీనికి జస్ట్ ఇంకొక పాయింట్ యాడ్ చేస్తాను. టెక్నాలజీ డిస్రప్షన్ జరుగుతుంది కదా, టెక్నాలజీ వచ్చేస్తుంది, ఏఐ టూల్స్ అని అవని ఇవన్నీ రకరకాలు. సో మోస్ట్ ఆఫ్ ద జాబ్స్ మైట్ బికమ్ అబ్సలీట్ ఫ్యూచర్లో. మేబీ ఫిజికల్ టీచర్ అవసరం లేకపోవచ్చు వెరీ సూన్. మేబీ హోలోగ్రాఫిక్ టెక్నాలజీ వచ్చింది అనుకోండి, నేను హైదరాబాద్లో ఉండి మా ఇంట్లో కూర్చొని మా ఇంట్లో నుంచి మాట్లాడినా కూడా ఇక్కడ నా హోలోగ్రాఫిక్ వచ్చేస్తుంది. సో ఐ కెన్ స్టిల్ క్రియేట్ మోర్ ఆర్ లెస్ ఎ సిమిలర్ ఇంపాక్ట్ ఆఫ్ స్టాండింగ్ హియర్ అండ్ డెలివరింగ్ ఆర్ టాకింగ్ టు యూ. నేను మిమ్మల్ని చూడగలను అక్కడి నుంచి, మీరు నన్ను ఆల్మోస్ట్ 3D ఇమేజ్లో చూడగలరు. సో ఈ పెయిన్ ఆఫ్ ట్రావెలింగ్ ఫ్రమ్ హైదరాబాద్ ఇదంతా ఉండదు కదా. సో నేనేమంటానంటే ఎనీ జాబ్ ఈజ్ రిప్లేసబుల్ ఇన్ ద ఫ్యూచర్, బట్ ఏ సివిల్ సర్వెంట్ జాబ్ అనేది అంత ఈజీలీ రిప్లేసబుల్ కాదు. అగైన్ గోయింగ్ బ్యాక్ టు ద సేమ్ ఐడియా, సొసైటీకి ప్రాబ్లమ్స్ ఉన్నంత వరకు someone has to solve the problems and it is the civil servant who is solving the problems of the society. Okay, so 3 ideas ఇప్పటిదాకా చెప్పాను. What is the first idea? Yes, challenging nature of the jobs. Second, diversity in the job content. Third, job security. Okay, so ఎందుకు ఈ 3 పాయింట్స్ మీకు చెప్పిన ఉద్దేశం ఏంటంటే దీస్ ఆర్ ద రీజన్స్. అంటే మీరు ఏదైతే డెసిషన్ తీసుకున్నారో సివిల్ సర్వీసెస్కి మేము ప్రిపేర్ అవ్వాలి అనే డెసిషన్, ఇట్స్ ఎ వండర్ఫుల్ డెసిషన్. కీప్ ఇన్స్పైరింగ్ యువర్ సెల్ఫ్. మీకు అర్థమవుతుందా? ఎప్పుడు కూడా ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి మోటివేషన్ కోసం వెతుక్కోకండి. మీకు అర్థమవుతుందా? అంటే లైక్ మీ వచ్చే ఫ్యాకల్టీలు మిమ్మల్ని మోటివేట్ చేయాలను,
లేకపోతే మాలాంటి గెస్ట్లు వచ్చి మిమ్మల్ని మోటివేట్ చేయాలో, లేకపోతే మ్యామ్ వచ్చి ఎవరు మిమ్మల్ని మోటివేట్ చేయక్కర్లేదు. ఎందుకంటే నా ఒపీనియన్‌లో మోటివేషన్ గానీ, విల్ పవర్ ఇలాంటివి ఏవో ఫ్యాన్సీ వర్డ్స్ ఉంటాయి. మీరు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ పుస్తకాలు చదివితే ఇవన్నీ చాలా షార్ట్ లివ్డ్, ఎక్కువసేపు ఉండదు. అదేంటంటే ఒక అడ్రినలిన్ సర్దిలాగా. అది విన్నంతసేపు, ఆ పర్టికులర్ టాపిక్‌ని చదువుతున్నంతసేపు బానే ఉంటుంది. తర్వాత మళ్ళీ మన అంటున్నారు మరి ఏం చేయాలి మేము? ఏమి ఫ్యాన్సిఫుల్గా చేయక్కర్లేదు. మీకు ఒక రొటీన్ ఉండాలి. యాజ్ సింపుల్ యాజ్ దట్. అంటే ఈ రొటీన్ అనే వర్డ్ని మనం ఎప్పుడు చాలా నెగిటివ్గా చూస్తాం కదా. ఈ మార్నింగ్ వచ్చినాం, క్లాసుల్లో కూర్చున్నాం, మళ్ళీ అయిపోయింది, డే అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ డే స్టార్ట్ అవుతుంది. నో, ఇట్స్ నాట్ లైక్ దట్. దిస్ ఈజ్ వాట్ విల్ గివ్ రిజల్ట్స్. దిస్ ఈజ్ వాట్ ఈస్ కన్సిస్టెన్సీ. అంటే ఒక స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్లో ఉన్నారు మీరంతా, అవునా కదా? ఫోకస్డ్గా, అట్లీస్ట్ ఐ బిలీవ్ క్లాసెస్ జరిగేటప్పుడు మీకు మొబైల్ ఫోన్స్ అవి ఏం చేతికి ఇవ్వరు అనుకుంటా కదా. వండర్ఫుల్ థింగ్. అంటే ఒక 6 hours 8 hours క్లాసెస్ అవుతున్నప్పుడు కనుక మీరు ఏం చేయక్కర్లేదు. కరెక్ట్గా క్లాసెస్ అన్ని ప్రాపర్గా విని, ఆ క్లాసెస్కి నోట్స్ కరెక్ట్గా రాసుకొని, ఆ రాసిన నోట్స్ని ఎఫెక్టివ్గా రివైజ్ చేసి, ఈ ఈ 2-3 పనులు కరెక్ట్గా చేస్తే చాలు. ఇంకా వేరే ఏం చేయక్కర్లేదు. ఏంటి సార్ మరి ఇంత సింపుల్గా చెప్తూ అన్నో అన్నీ ఏదో మన త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్తారు కదా, అట్లా అన్ని మంచి విషయాలు సింపుల్గానే వస్తాయి. మనం ప్రతిదానికి ఒక కాంప్లెక్స్, ఒక ఫ్యాన్సిఫుల్ ఆర్ కాంప్లెక్స్ సొల్యూషన్స్, సజెషన్స్ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఏం చేయక్కర్లేదు. చక్కగా ఫీజులు కడుతున్నారు, ఒక ప్రోగ్రాంలో జాయిన్ అవుతున్నారు. అసలు ఎందుకు జాయిన్ అయ్యారు ప్రోగ్రాంలో? దీనివల్ల ఒక బెనిఫిట్ ఉంటుందనే కదా జాయిన్ అయ్యారు. మరి దాన్ని కంప్లీట్గా మీరు యూటిలైజ్ చేసుకుంటే కదా బెనిఫిట్ వస్తుంది. యూటిలైజ్ చేసుకోవడం అంటే ఏంటి? ఏం లేదు. స్కెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ డిసిప్లిన్ ఏదైతే ఉందో, దాన్ని బోర్డమ్ అనుకోకుండా, రొటీన్ అనుకోకుండా, ఒక ఆపరాటిక్ రెగ్యులారిటీతో, ఒక సిన్సియారిటీతో చేయటమే, అంతే. నేను ఒక్క క్లాస్ కూడా స్కిప్ అవ్వను. ప్రతి క్లాస్లో నేను అటెంటివ్గా నోట్స్ రాసుకుంటాను. క్లాస్ అయ్యాక ఏదైనా డౌట్స్ ఉంటే అడిగి క్లియర్ చేయించుకుంటాను. క్లాస్ నోట్స్ని రిపీటెడ్గా చదువుతాను. సరే, ఈ ప్రాసెస్లో ఏదైనా ప్రాబ్లం రావచ్చు. ఒక టాపిక్ అర్థం కాకపోవచ్చు, లేకపోతే ఒక ఫ్యాకల్టీ ఆర్టికులేషన్ మీకు నచ్చి ఉండకపోయి ఉండొచ్చు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను ఐఏఎస్, ఐపీఎస్ అయి సొసైటీలో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి బయటికి వెళ్తా అన్నప్పుడు, ఇక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటిని మీరు అడ్రస్ చేసుకోవాలి కదా. మీకు అర్థమవుతుందా? చాలామంది స్టూడెంట్ చేసే మిస్టేక్ ఏంటంటే, ఏదైనా ప్రాబ్లం ఉంటే మీలో మీరే డిస్కస్ చేసేసుకొని, దాన్ని కాంప్లికేట్ చేసేసుకొని, దాని గురించి ఏదేదో అట్లా కాకుండా, యూ షుడ్ బీ ఏ ప్రాబ్లమ్ సాల్వర్. ఇప్పటి నుంచే మీరు ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ యాటిట్యూడ్ మీరు ఇన్కల్కేట్ చేసుకోవాలి. ప్రోగ్రామ్ అవుతుంది, స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్. ఇందులో చిన్న చిన్న ఇష్యూస్ వస్తాయి. ఎక్కడైనా ఇష్యూస్, ఇంట్లోనే ఇష్యూస్ ఉంటాయి. సో అట్లాంటిది ఒక ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు ఇష్యూస్ ఉంటాయి కదా. వాటిని వెంటనే ఐడెంటిఫై చేయాలి. కన్సర్న్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో డిస్కస్ చేయాలి. డిస్కస్ చేసి ఆ ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేసుకోవాలి. మళ్ళీ షుడ్ కీప్ హిట్టింగ్ హార్డ్, అంతే. సో యాజ్ సింపుల్ యాజ్ దట్. ఫాలో అవ్వండి, ఒక డిసిప్లిన్ ఫాలో అవ్వండి. ఏదైతే ఉంటుందో ఆ రెగ్యులర్ మోటివేషన్ ఏదైతే, ఆ రెగ్యులర్ స్కెడ్యూల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని కరెక్ట్గా ఫాలో అవ్వండి. టెస్ట్లు రాయాలి. మోస్ట్ బోరింగ్ థింగ్ స్టూడెంట్స్కి ఇది, నాకు తెలుసు. సండే టెస్ట్లు రాయటం అంటే నోబడీ లైక్స్ ఇట్. కానీ ఇదే స్టూడెంట్స్ రేపు హైదరాబాద్కి వచ్చి, ఢిల్లీకి వెళ్ళి వేల డబ్బులు కట్టి టెస్ట్లు రాస్తారు. ఇక్కడ మీకు టెస్ట్లు పెడుతుంటే రాయరు. అంటే మీకు పాయింట్ అర్థమవుతుందా? మళ్ళీ అప్పుడు రియలైజేషన్ వస్తుంది అనమాట. అరే, అప్పుడు ఎవరో ఒక ఆయన వచ్చి టెస్ట్లు రాయమన్నాడు, అప్పుడు మా సార్ వాళ్ళు మమ్మల్ని టెస్ట్లు రాయమన్నారు, మేము దాన్ని సీరియస్గా తీసుకోలేదు. ఏముంది, ఇంకా ఇంటరే కదా, ఇంకా డిగ్రీయే కదా, బయటికి వచ్చాక రాద్దాంలే, చక్కగా రిలాక్స్ అవుదాం, ఈ 3 years పాస్ అయిపోయి బయటికి వెళ్ళిపోదాము, ఒక డిగ్రీ కంప్లీట్ అయ్యాక అప్పుడు ఏదో బేసిక్ నాలెడ్జ్ వచ్చింది కదా, అప్పుడు బయటికి వెళ్ళి హైదరాబాద్లోనో ఢిల్లీలోనో మళ్ళీ కోచింగ్స్ తీసుకొని మళ్ళీ ప్రిపరేషన్ కొత్తగా స్టార్ట్ చేద్దాము అనే యాటిట్యూడ్లో 80% స్టూడెంట్స్ ఉంటున్నారు, ఎస్పెషలీ ఇంటర్ విత్ ఐఏఎస్, డిగ్రీ విత్ ఐఏఎస్.
నాకు బాగా గుర్తుంటుంది, లైక్ ఎందుకంటే ఇలాంటి సెషన్ నేను చాలాసార్లు చేశాను, చాలా మందితో ఇంటరాక్ట్ అయ్యాను. అండ్ స్టూడెంట్స్ని అడిగినప్పుడు చాలామంది ఎన్నో అటెంప్ట్లో మీకు ఐఏఎస్ ఐపీఎస్ కావాలి అని అడిగినప్పుడు వితౌట్ ఎక్సెప్షన్ అందరి దగ్గర నుంచి వచ్చే ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్లో రావాలి, 21 ఇయర్స్కే మేము ఐఏఎస్ అవ్వాలి. అండ్ కృష్ణ ప్రదీప్ సార్ ఎప్పుడు అంటుంటారు కదా, 21 ఇయర్స్కి ఐఏఎస్ అయితే మీరు క్యాబినెట్ సెక్రటరీ అవుతారు. వినటానికి ఎంత బాగుంది. మరి వినటానికి బాగుంది, మరి అది రియాలిటీ అవ్వాలి కదా. రియలైజ్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు కదా చదవాల్సింది. మీకు అర్థమవుతుందా? మీరందరూ బయటకు వచ్చేసరికి 20 ఇయర్స్ అట్లా అవుతుందా, 20 ఆర్ కొంతమందికి 21, బట్ మోస్ట్ ఆఫ్ యూ 20 ఇయర్స్ అప్పుడు బయటకు వస్తారు అనుకుందాం డిగ్రీ నుంచి, అవునా? మరి ఫస్ట్ అటెంప్ట్లో రావాలి అంటే బయటికి వెళ్ళాక మీరు చదవడం స్టార్ట్ చేయాలా, ఇక్కడే చదవాలా? మరి ఎందుకు వై దట్స్ నాట్ హ్యాపెనింగ్ అని నాకు ఎప్పుడూ అర్థం కాదు. బికాస్ నేను మీరే కాదు, డిఫరెంట్ ప్లేసెస్ నేను డిగ్రీ విత్ ఐఏఎస్ పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యాను. అంటే లైక్ ఎక్కడో ఫస్ట్ ఇయర్లోనో సెకండ్ ఇయర్లో ఎక్కడో కొంచెం మోటివేషన్ పోతుంది. అబ్బాయిలు అయితే ఒక 3-4 గ్యాంగ్ అయిపోతారు. ఇంకా ఏదో అప్పుడే ఆల్రెడీ నేను బయటికి వెళ్ళాక ఏ కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వాలి, బయటికి వెళ్ళాక ఏ ఆప్షనల్ సబ్జెక్ట్, ఇవి మాట్లాడుకుంటుంటారు. అమ్మాయిలు అట్లీస్ట్ ఆ విషయంలో అలా ఉండదు కానీ, బట్ ఏదో ఇంకా డిగ్రీ మీద ఫోకస్ చేస్తూ డిగ్రీ వరకు చదువుతూ సివిల్ సర్వీసెస్ క్లాసెస్ని ఏదో టైం పాస్ లాగా అట్లా తీసుకుంటూ బయటికి వెళ్ళాక మళ్ళీ బాగా చదువుదాం, బయటికి వెళ్ళి అని ఈ 1 ఇయర్ టైం పాస్ చేసి బయటకు వస్తాం. మరి ఎంత వేస్ట్ ఆఫ్ టైం, ఎనర్జీ అండ్ ఎఫర్ట్స్ అండ్ మనీ ఆఫ్ యువర్ పేరెంట్స్. అలాంటప్పుడు హాయిగా మీరు అండర్ గ్రాడ్యుయేషన్ మంచిగా ఎక్కడన్నా ఇంజనీరింగ్ ఏదో చేరి ఎంజాయ్ చేసి తర్వాత కూడా స్టార్ట్ చేసి ఉండొచ్చు కదా. ద వెరీ పర్పస్ ఆఫ్ కమింగ్ హియర్ ఏంటి? మీరు 21-22 ఇయర్స్ కంతా మీరు సివిల్ సర్వెంట్ అవ్వాలనే కదా. ఆ మోటివేషన్తోనే 100% ఇక్కడికి ఇంటర్ విత్ ఐఏఎస్ ఆ డిగ్రీ విత్ ఐఏఎస్ వచ్చారంటే దాంతోనే కదా మీరు ఇక్కడికి వస్తారు. మరి అది అలా జరగాలి అంటే దానికి కొన్ని థింగ్స్ చేయాలి. ఏంటవి? క్లాసులు వింటాం, మళ్ళీ ఐ విల్ కమ్ బ్యాక్ టు ద సేమ్ థింగ్. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ ఫ్యాన్సిఫుల్ థింగ్స్ ఫ్రమ్. ఆ నోట్స్లు రాసుకోవడం, ఆ వాటిని ఎఫెక్టివ్గా రివైజ్ చేయడం, ఆ వీకెండ్ పెట్టే టెస్ట్లనే మీరు కరెక్ట్గా చేయటం, ఫోకస్డ్గా ఉండండి. అది చేయట్లేదు, అది తప్ప మిగతా అన్నీ జరుగుతుంది, అందువల్ల రిజల్ట్ కనిపించట్లేదు. మీకు అర్థమవుతుందా? ఎందుకు? ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్. 500, 600, 700 మంది ఉన్న ఇన్స్టిట్యూట్స్ నుంచి కూడా ఒక్క ర్యాంక్ రావట్లేదు. ఫ్యాకల్టీలు కాదు ప్రాబ్లం, మేనేజ్మెంట్ కాదు ప్రాబ్లం, ప్యూర్లీ స్టూడెంట్స్ ప్రాబ్లం. మీకు అర్థమవుతుందా? ఎందుకంటే అట్లీస్ట్ ఈ ఇన్స్టిట్యూట్ గురించి నాకు బాగా తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. నేను 5-6 ఇయర్స్గా మ్యాన్తో అసోసియేట్ అయినాను కాబట్టి చెప్తున్నాను. దే ఆర్ బ్రింగింగ్ ద బెస్ట్ ఆఫ్ ద ఫ్యాకల్టీ. మీకు హైదరాబాద్ నుంచి ఎంతమంది ఫ్యాకల్టీలు వస్తున్నారు? చాలా ఫ్రీక్వెంట్గానే వస్తున్నారు ఫ్యాకల్టీస్. మరి హైదరాబాద్ నుంచి వస్తే, ఢిల్లీ నుంచి వస్తే తోపని కాదు నా ఉద్దేశము. ఉన్న వాళ్ళలో బెస్ట్ ఆఫ్ ద ఫ్యాకల్టీ ఇక్కడ ఉంటున్నారు. మీకు అర్థమవుతుందా? అండ్ టెస్ట్లు జరుగుతున్నాయి రెగ్యులర్గా, లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అన్నప్పుడు మీరు వాటిని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకొని యూ షుడ్ ఎన్ష్యూర్ దట్ రిజల్ట్ ఓరియంటెడ్గా ఉండాలన్నమాట. సో అంతే, యాజ్ సింపుల్ యాజ్ ఇట్. ఇది అయ్యాక ఇంకొక చిన్న ఇది ఒక ప్రాక్టికల్ సజెషన్ అనుకోండి. బిఫోర్ ఐ గో టు నెక్స్ట్ సజెషన్, ఒక 2-3 నిమిషాలు గ్యాప్ ఇస్తాను. ఇప్పటిదాకా నేను మీతో ఏం మాట్లాడానో అది ఒకసారి రాయండి, మీ ఒక పేపర్ పెన్ ఉంటే మీ దగ్గర. బికాస్ కన్సాలిడేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్.